మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ దేవరా మొదటి రోజు మిక్స్డ్ టాక్ తో ఓపెన్ అయినా కూడా లాంగ్ రన్ లో ఎక్సలెంట్ కలెక్షన్లతో మాస్ రచ్చ చేసింది. రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ నటించిన మూవీస్ లో మిక్స్డ్ రెస్పాన్స్ తో ఎపిక్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమాలలో ముందు నిలిచింది. నైజాం, సీడెడ్ లాంటి ఏరియాలలో సెన్సేషనల్ కలెక్షన్లతో మాస్ రచ్చ చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ లాంగ్ రన్ ను దక్కించుకొని వన్ ఆఫ్ ద హైయెస్ట్ షేర్ అందుకున్న సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ రన్ ను ఆల్మోస్ట్ 5 వారాలకు పైగా కొనసాగించిన ఈ సినిమా తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయ్యి అక్కడ కూడా మంచి వ్యూవర్షిప్ ను సొంతం చేసుకుని రీసెంట్ గా ఓవరాల్ గా కొన్ని సెంటర్స్ లో 50 రోజులను కంప్లీట్ చేసుకుని దుమ్ము దుమారం లేపింది. రీసెంట్ టైమ్ లో టాప్ స్టార్స్ నటించిన మూవీస్ లో బెస్ట్ 50 డేస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న మూవీగా నిలిచింది దేవర సినిమా. ఓవరాల్ గా 50 రోజులను ఈ సినిమా 54 సెంటర్స్ లో కంప్లీట్ చేసుకుని రచ్చ చేసింది. ఇందులో 40 వరకు డైరెక్ట్ సెంటర్స్ అలాగే 14 వరకు షిఫ్ట్ సెంటర్స్ తో కలుపుకొని టోటల్ గా 54 సెంటర్స్ 50 రోజులను పూర్తి చేసుకుని సంచలనం సృష్టించింది. మొదటి రోజు వచ్చిన టాకీ బ్రేక్ ఈవెన్ అందుకుంటుందో లేదో అన్న అనుమానాలు రేకెత్తిన ఊహకందని లాంగ్ రన్ ను సొంతం చేసుకుని ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా హైయెస్ట్ కలెక్షన్లను, సెన్సేషనల్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఎన్టీఆర్ కొరటాల శివల కాంబోలో ఇది వరకు వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ 35 సెంటర్స్ లో 50 రోజులను అందుకుంది. ఇప్పుడున్న టైంలో 50 రోజుల మార్కును పూర్తి చేసుకోవడం చాలా అరుదు కాగా మిక్స్డ్ రెస్పాన్స్ తో దేవర సినిమా ఏకంగా 50 రోజులను 54 సెంటర్స్ లో కంప్లీట్ చేసుకుని మాస్ ఊచకోత కోయడం విశేషమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.